అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్. ఈరోజు మనం టెర్రస్ పైన చెట్లు ఉన్నాయి కదండి, దానికి డిఏపి ఫర్టిలైజరు ఇస్తాము. నేను చెట్లు కొనుకొచ్చినప్పుడు ఏమీ బాగలేవండివి. నేను మొన్న ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాను చూడండి, ఇచ్చాక బాగా చిగురు వస్తుంది. 15 days అయిపోయింది కదా. నేను ఇప్పుడు మళ్ళీ డిఏపి ఇస్తాము, కొంచెం బాగా చెట్లు పూలు కాయలు బాగా కాయినాయి అనేసి ఇస్తున్నాండి. ఒక్కొక్క స్పూన్ ఉంటుంది, ఇట్లా సైడ్లలో వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మట్టిని పెకిలించి పక్కకు పెట్టి వేసేసి మళ్ళీ దాన్ని మట్టి కప్పేస్తే సరిపోతుంది. ఇట్లా అన్ని కుంపట్లకు చేసుకున్నామండి. ఇది అప్పుడు ఎప్సమ్ సాల్ట్ లేనప్పుడు ఇగురే లేదండి. చూడండి ఎంత ఇగురు వచ్చిందో. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, బాగా పూస్తాయి పూలు. నాకు చెట్లు బాగా గ్రోత్ అవుతున్నాయండి, పూలు బాగా వస్తున్నాయి. మందారం పూలు కానీ రోజా పూలు కానీ. అందుకు ఒకసారి డిఏపి ఇద్దాము మళ్ళీ అనేసి డిఏపి ఇస్తున్నాను. అప్పుడప్పుడు ఏమన్నా ఇట్లా ఇచ్చుకుంటా ఉంటే చెట్లు బాగుంటాయి. మరీ రెగ్యులర్గా ఇవ్వకపోయినా మంత్లీ వన్స్ ఇచ్చినా కూడా సరిపోతుంది. ఇది రోజా చెట్టు అండి. దీనికి కూడా పూలు అంత బాగా రాలేదు. ఫస్ట్లో బాగా వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ చిగురు పెట్టింది చూడండి ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాక. అందుకని మళ్ళీ డిఏపి ఇస్తున్నాను దీనికి కూడా. ఇవన్నీ అమెజాన్లో తెప్పించుకున్నానండి. ప్రైస్ అయితే గుర్తులేదు. ఇక్కడ అండి నేను టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళని ఒక సలహా అడుగుతున్నానండి. ఇది పురుగు రాకుండా మైక్రో, దాని పేరు గుర్తు రావట్లేదు, అది పౌడర్ చల్లమన్నారు కదా, అది తెప్పించినానండి. ఇప్పుడు మనం ఇది డిఏపి వేసాం కదా, వేసిన తర్వాత ఎన్ని రోజులకి వేయాలి అది తెలియట్లేదు. మీకు తెలిస్తే నాకు చెప్పండి ఒకసారి. ఎమ్మడి ఇవ్వచ్చా లేదా తెలియట్లేదు. ఏదైనా ఇస్తే ఏమన్నా అవుతుందేమో భయం, చెట్లు కదా. ఇక్కడ వర్మీ కంపోస్టు ప్యాకెట్ తెచ్చానండి. ఇది మా వారు పాలకూర వేర్లతో సహా తెచ్చినారండి. తెస్తే నేను చూస్తాము, ఇంతకుముందు ఒకసారి పెట్టింటే వచ్చింది, పడేయకుండా పెట్టానండి. ఇప్పుడు 2 సార్లు కోసుకున్నా, ఒట్టి మట్టిలో చెక్కినానండి. నాకు దగ్గర ఎరువు లేకుండా ఉంటే ఎర్రమట్టి ఉంటే ఒట్టి ఎర్రమట్టిలోనే చెక్కాను. అసలు ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి. అందుకని ఓ ప్యాకెట్ తెద్దాము, అన్నిట్లో వేద్దాము అనేసి ఒక ప్యాకెట్ తెప్పించానండి. ఇప్పుడు పైన కొద్దిగా డిఏపి జల్లి దానిపైన వర్మి కంపోస్ట్ వేస్తుంది. ఇది దీంట్లో ముందు ఆల్రెడీ అన్నీ కలిపి ఉన్నింది కాబట్టి ఆకుకూర బాగా వచ్చిందండి. ఇప్పటికి 2 సార్లు కోసాను. పుదీనా ఆకుకూర ఉంది, దీనికి వేయట్లేదు, దీనికి వేస్తున్నా ప్రస్తుతానికి. అలాగే ఇవి బీట్రూట్ తెచ్చింటే దానికి మొలక వచ్చింది, చూస్తాం పెడదామైనా వస్తుందేమో అనుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా ఏర్లతో తెచ్చినారండి. అందుకనేసి ఆ ఏర్లు కట్ చేసి దీంట్లో పాతున్నా, గుచ్చి పెడితే వచ్చేస్తాయి. ఇంతకుముందు కూడా ట్రై చేసా, వచ్చినాయి నాకు. చూడండి పాలకూర ఎంత ఫ్రెష్గా వచ్చిందో, ఉట్టి కాడలే పెట్టాను అంతే. అదే ఏర్లు వచ్చినాయని చెప్పినా కదా, ఏర్లు పెట్టాను. అట్లా గుచ్చేస్తే చాలు, ఒక ఏలుతో చిన్న హోల్ చేసి దాంట్లో పెట్టి గుచ్చేస్తే చాలు.
ఆల్రెడీ నేను వేసినానండి మెంతులును కొత్తిమీర ఒక కుంపట్లో. చూడాలి వచ్చినాయి మొలకలు, ఎన్ని రోజులకు వస్తాయో. ఈ ఏర్లు ఉన్నాయి కదా అని గుచ్చుతున్నా. ఆకుకూర అండి ఇది. ఇది అలోవెరా. దీంట్లో రెడ్ది తోటకూర చూడండి, ఒకటే ఒక కొమ్మ ఏర్లు ఉంటే పెట్టింటే అది కూడా బతికిపోయింది. వర్మీ కంపోస్ట్ వేస్తున్నా పైన కొద్దిగా. పేడ ఎరువు చేయాలండి. పేడ ఎరువు బాగా మగ్గిపోయిన ఎరువు చూసి తీసుకొచ్చి వేయాల. కొంచెం బాగా వచ్చినాయి అనుకోండి, రోజుకు నాకు దీంట్లో 2 దాంట్లో 2 ఒకటి మొత్తం 5-6 పూలు వస్తున్నాయి, మందారం పూలు. చూడండి పెద్ద మొగ్గలు వచ్చినాయి, మళ్ళీ 2 మొన్న 2 కోసాను. అంటే వాళ్ళ దగ్గర అంత పోషకాలు ఇవ్వరు కాబట్టి మన దగ్గర తెచ్చుకున్నప్పుడు ఫస్ట్లో కొంచెం పోషకాలు ఇచ్చి బాగా పెరిగేంత వరకు దాన్ని చూడండి మొలకలు పోసే వచ్చినాయి దాంట్లో. ఇది చిట్టి రోజాలండి. అస్సలు వాళ్ళ దగ్గర ఆ చెట్టు ఏమీ లేదు, మీరు కూడా చూసింటారు. ఇప్పుడు నేను చూడండి పోషకాలు ఇచ్చాక ఫుల్గా వచ్చేసింది ఫ్లవరింగ్. దానికి విపరీతమైన పురుగండి. ఇవేమో మిరప చెట్లు బాగా వచ్చినాయి కూడా. ఇది నాకు తెలిసి ఈ పూలు కోసేసిన తర్వాత కట్ చేసేస్తానండి, మళ్ళీ బాగా చిగురు వస్తుంది. ఈ బంతిపూలు అండి, ఈ బంతిపూలు ఇవి కూడా ఆన్లైన్లో ఇవి సీడ్స్ తెప్పించుకొని వేసానండి, చాలా బాగా వచ్చాయి. నేను చాలా వేసాను కానీ నాకు 2 చెట్లే వచ్చినాయి. ఆ 2 చెట్లు పెట్టాను, ఆ 2 చెట్లే పెద్ద పూలు వస్తున్నాయి. ఇది కరివేపాకు అండి. ఈ చెట్లలో ఉండే ఆకులన్నీ గిల్లేస్తాం కదా, అది అంతా క్లీన్ చేసి మళ్ళీ వేస్ట్ ఇది ఒక డబ్బా ఉంది, దాంట్లో వేసి పెట్టేస్తాను. మళ్ళీ వర్మీ కంపోస్ట్ లాగా తయారైపోతుంది. ఈ చెత్త అంతా వేసి దానిపైన మట్టి వేసి కప్పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నానండి. మనం అన్నీ వేసుకున్నాం కదా, ఎక్కువ పోయకుండా ఒక హాఫ్ మగ్గు పోస్తున్నావు ఒక చెట్టుకి. మా పాప చెప్తుంది, మమ్మీ మన మిద్ది పైన అన్ని చెట్లల్లో పూలు వచ్చేస్తే చూడడానికి ఎంత అందంగా ఉంటుంది కదా, అసలు కోసుకోబుద్ధి కూడా కాదు, అట్లాగే చూస్తూ ఉండిపోదాం అనిపిస్తుంది. ఎప్పుడు మమ్మీ నీ చెట్లల్లో అన్ని చెట్లకు నిండుగా పూలు పూసేది. ఇదే టైం తీసుకుంటుందండి. నర్సరీ నుంచి మనం తెచ్చి అన్ని పోషకాలు ఇచ్చి పెంచి వాటికి మంచిగా పూలు రావాలా అంటే టైం తీసుకుంటాయి. ఇది కనకాంబరం ఒకటి హైబ్రిడ్ పెట్టాను. మొన్న ఊరికి పోయింటే నాటువి 2 తెచ్చాను. నాటువి 2 పెట్టినాను, ఇవి హైబ్రిడ్వి 2 ఉన్నాయి. ఈ చిట్టి రోజాలు చాలా వస్తే చాలండి, పూజకి సరిపోతాయి. ఈ చూడండి కరివేపాకు నా దగ్గర కుంపట్లేదు. పచ్చిమిరపకాయల చెట్లు పూతకొచ్చేసినాయండి అప్పుడే. దీనికి కూడా చెడు ఉంది కానీ నా దగ్గర కుంపట్లేవండి తీసి పెట్టేదానికి, అందుకని పెద్దగా తీయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.